ఏమన్నా వాగారా? నిజం చెప్పాలనుకున్నాం బాబు. ఏంటి చెప్పేది? కావాలంటే ఇంకో 10,000 పడేస్తాను, మూసుకుని వెళ్ళండి. బాబు బాబు, అలాంటి దేవతకి విడాకులు ఇచ్చి వదిలించుకోవాలని మీరెలా అనుకున్నారు బాబు? నా బిడ్డ ప్రమాదంలో ఉందని తెలియగానే పరిగెత్తుకొచ్చి డబ్బులు కట్టి నా బిడ్డను బ్రతికించింది బాబు. అలాంటి మనసున్న గొప్ప తల్లికి అన్యాయం చేసినందుకు సిగ్గుతో చచ్చిపోతున్నాం బాబు. లేదు బాబు, నేను చేసిన తప్పు ఒప్పుకుంటాం. బుద్ధుందా? నిజం తెలిస్తే నేను చీప్ అయిపోతాను, కోర్టులో కూడా అడ్డంగా బుక్ అయిపోతాను. అలాంటి దేవతను వదిలేస్తే జీవితాంతం దూరం అయిపోతారు బాబు. ఏంటి, నా మాట వింటారా లేదా? లేదు బాబు, నేను నిజం చెప్పేస్తా. లేదు బాబు, నేను నిజం చెప్పేస్తా. అమ్మా, ఇన్నాళ్ళు డబ్బు కోసం మేమెన్నో దొంగ సాక్ష్యాలు చెప్పాం. ఏం నేరం చేయని వాళ్ళని నేరం చేశారని చెప్పి నిరూపించామమ్మా. మా మూలంగా చేయని తప్పుకు ఎందరికో శిక్ష పడింది. అలాగే మొన్న కోర్టులో నీ గురించి కూడా చెడుగా చెప్పావు. పార్థు గారి తల్లిదండ్రులు అని చెప్పి మీరు మమ్మల్ని చంపడానికి కూడా వెనుకడ్డలేదని దొంగ సాక్ష్యం చెప్పావు. మిమ్మల్ని మీ భర్త నుండి విడదీయాలని మేమనుకుంటే మా బిడ్డ మాకు దూరం కాకుండా కాపాడి మనుషులంటే ఎలా ఉండాలో మాకు తెలిసేలా చేసావు తల్లి. అంత పెద్ద పాపం చేసినందుకే ఆ పాపం తగిలి మా బిడ్డకి ఇలాంటి పరిస్థితి వచ్చిందమ్మా. మీరే లేకపోతే మా బిడ్డ ఏమయ్యేదో. మా తప్పుల్ని మన్నించండి అమ్మా, మమ్మల్ని క్షమించండి అమ్మా. మా తప్పు అంటే మమ్మల్ని క్షమించండి అమ్మా. సార్, ఇక జీవితంలో మీ దొంగ సాక్ష్యాలు చెప్పం సార్. మేం చేసిన పాపాలు మా పిల్లలకు శాపాలై చుట్టుకుంటాయని ఇవాళ తెలిసింది బాబు. మేము కష్టం చేసుకుని బ్రతుకుతాం తప్ప ఇలాంటి బ్రతుకులు బ్రతుకమమ్మా. కానీ ఒక్క మాట బాబు, పరిచయం లేని వాళ్ళు కూడా కష్టంలో ఉన్నారంటే పరిగెత్తుకొచ్చింది ఆ తల్లి. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి గొప్ప మనిషి భారీగా దొరకాలి. ఇలాంటి తల్లిని దూరం చేసుకుంటే ఆ ఉసురు మీకు తప్పకుండా తగులుతుంది బాబు.